అడవిలో ఒక ఊరు ఉంది. అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు లేదు, కరెంటు లేదు. నాకు వింతగా అనిపించింది ఏంటో తెలుసా? ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. మనం మిస్ అయింది ఏంటో, ఊరి గుడిసెలో ఉన్న అడవి మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నదేంటో చూపిస్తా ఈ వీడియోలో. ఇదైతే ఎండబెట్టి పొడిగొట్టి కూర చేసుకుని వండుకొని తింటారంట. ఆ ఊరికి ఇప్పుడైతే వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడవి బిడ్డ రాధా. మీరు ఎప్పుడు చూడని ఒక వింతైన ఊరునైతే చూపించబోతున్నాను. సీమల దూరని చిట్టడవిలో అయితే ఆ ఊరు ఉంటుంది. అడవిలో ఏమేమి ఉన్నాయో ఆ ఊర్లో కరెంటు లేదు, ఏం లేదు, కనీసం నడవడానికి కూడా సరైన సదుపాయం కూడా లేదు. ఎలా జీవన విధానం సాగిస్తున్నారు మీకైతే ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఫుల్ వీడియో నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అక్కడ మనుషులతో కూడా మాట్లాడదాం. ఇప్పుడైతే చూడండి, నేను వెళ్ళే దారి ఎట్లా ఉందో మీరు చూడండి. ఇప్పుడు నడిచి చూపిస్తాను మీకు. ఈ దారి తప్ప ఇంకా వేరే మార్గం అయితే లేదండి ఆ ఊరికి వెళ్ళడానికి. మేమైతే పొద్దుపోక ముందే వీడియో అయితే తీసుకొని తిరిగి వచ్చేయాలి. పొద్దుపోయిందంటే ఈ దారిలో అడవి పందులు, తోడేళ్లు ఎదురవుతాయి, దాడి కూడా చేస్తాయి. ఈ దారిలో కాలినడకతోనైతేనే బాగుంటుంది. కొంతమంది అయితే ఆదివాసులు సైకిల్ మీద ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ అలాగేలాగా వస్తారు. వర్షాకాలంలో అయితే నడవడానికి అస్సలు వీలే కుదరదండి. చాలా బురదతో పేరకపోయి ఉంటది దారంతా. అడవి లోపల ఉంది కదా ఊరు. మీకు ఎన్నో తెలియని విషయాలు అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో అయితే చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. వర్షాకాలం అయితే ఈ వాగు పారుతూనే ఉంటుంది. అవతల పక్క అయితే అస్సలు వెళ్ళలేము మనము. ఊర్లోకైతే వచ్చేసాం మనం. ఈ బత్తాయి కాయలు చూడండి, తినే వాళ్ళకి ఎట్లా పండిపోతూ రాలిపోతూ ఉన్నాయో చూడండి. మేము రావడంతోని అమ్మ అయితే మంచం వేస్తుంది, మేము కూర్చుంటాం అనుకోని. వీళ్ళంతా మా బంధువులేనండి. వీళ్ళింటి లోపల ఏమేమి ఉన్నాయో మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను. పాప సాయిమి నేనే. మా చుట్టాలింటి లోపల ఏమేమి ఉన్నాయో అందరం కలిసి చూద్దాం రండి. పైన పెంకు, చుట్టూ మట్టితో వేసిన గోడలు ఉన్నాయండి. కరెంట్ అయితే ఈ ఊర్లో లేదు. వంట తింటారా? అది పట్టం కదా. మీరు బోర్ అనుకుంటుంది, నన్ను యూట్యూబ్ కోసం వీడియో తీసానులే. కట్టెల పొయ్యి మీద అన్నం అయితే ఉడుకుతుంది. కరెంట్ లైట్ ఏమి లేకపోవడం వల్ల రూమ్ కొద్దిగా చీకటిగా ఉన్నట్టుంది. వారానికి ఒకసారి జరిగే సంతలో అయితే కూరగాయలు తెచ్చుకుంటారండి. వారం మొత్తం వీటినే జాగ్రత్తగా వాడుకుంటారు. ఊర్లో కొట్టు లాంటివి ఏం లేవండి. ఉల్లిపాయలు, కొబ్బరికాయలు, చింతపండు ఈ ఉట్టి బుట్టిలో అయితే ఉన్నాయి. ఈ ఊరు గురించి మీరు నమ్మలేని విషయాలు అయితే చెప్తాను. చివరి దాకా మీరు చూస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పూజ కోసం వాడే బుట్టి, పూజ కోసం వాడే ఆకులు అన్నమాట. వీళ్ళు బియ్యం అయితే బయట నుంచి కొనరండి, కుంటల్లోనే పండించుకుంటారు. ఎరువులు వేయరు, ఏం వేయరు. నేచురల్ గా పండిన పంటే తింటారు. ఇక్కడైతే సోలార్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ సోలార్ బ్యాటరీనే కరెంట్ లాంటిది అన్నమాట. ఎండ బాగా కొట్టినప్పుడే మాత్రమే సోలార్ బాగా పనిచేస్తుంది. దీంతోనే లైట్ ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఈ ఊర్లో అయితే టీవీలు అస్సలు లేవండి. ఈ సెల్లులు అయితే ఉన్నాయి గానీ సిగ్నల్ అయితే అస్సలు ఉండదు. అప్పుడప్పుడు పాటలు వినడానికి, వీడియోస్ డౌన్లోడ్ చేసిన వీడియోస్ చూడడానికి ఉపయోగిస్తారంట. ఈ సోలార్ తో ఎంత ఛార్జింగ్ అయితే ఎక్కింది ఇప్పుడైతే మనం చూద్దాం. 11 అయితే ఎక్కిందండి. సోలార్ తో చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి ఎక్కడానికి. ఇక్కడ నీళ్ళ బిందెలు అయితే ఉన్నాయి, నీటుకైతే సర్దుకున్నారు. మీకు వింతైన విషయం చెప్పనా? ఈ గదే పడక గది, వంట గది, హాలు అన్ని ఇదే. పైన అయితే చూడండి మొక్కజొన్న పొత్తులు ఎలా ఆరబెట్టారో. ఈ జొన్నలైతే ఎండాకాలం జావ చేసుకుని తాగుతారండి. ఈ పొయ్యి పొగ ద్వారా మొక్కజొన్న పొత్తులకి పుచ్చులు రాకుండా సంవత్సరం అయినా కూడా పాడవకుండా ఉంటాయండి. ఇది మా ఆదివాసులు పాటించే పద్ధతి అండి. ఈ అమ్మాయి చూడండి, నేను వీడియో తీస్తుంటే సిగ్గుతో వెళ్ళిపోతా ఉన్నది కదా. ఇదే ఊర్లో ఇంకా వింతైన విషయాలు చాలా ఉన్నాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయట మీరు నమ్మలేని విషయాన్ని మీకు చూపిస్తాను. చూడండి, వీళ్ళకు ఇంటర్నెట్ తెలియదు, కరెంటు తెలియదు, అయినా కూడా సంతోషంగా ఉన్నారు. స్వచ్ఛమైన మనుషులు వీళ్ళే. మీరు ఎప్పుడు చూడని ఒక వింతైన కూర అయితే చూపిస్తాను. ఇది ఒక రకమైన చెరువుల్లో దొరికే ఆకుకూర అండి. దీన్ని సేకరించి శుభ్రం చేసి కడిగి ఎండలో ఆరబెడతారంట. ఆదివాసులు తినే ఆకుకూరలు చాలా మందికి తెలియదండి, తినరు. ఈ కూర స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. చెరువుల్లో గానీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే కూర చేసుకుని తింటారంట. చాలా ఆరోగ్యానికి మంచిది. నేచురల్ గా మందులు ఏం లేకుండా ఉంటుంది. చూడండి, మీకైతే తెలిసిందో లేదో, తెలిసి ఉంటే కామెంట్ అయితే చెయ్యండి నాకు. ఇది తారవాటి పొడి తల్లి తింటురా.
అలా కట్టించారా? బాగుంటది ఇది. ఇదైతే ఎండబెట్టి పొడిగొట్టి కూర చేసుకుని వండుకొని తింటారంట. ఎప్పుడో మనం కూడా ట్రై చేసి తిందాం. నేనైతే వీడియో చేస్తాను. ఓకే. ఈ ఇంటికి కరెంటు సప్లై చేసేది సోలార్లేనండి. వర్షాకాలం వస్తే కొద్ది రోజులు చీకట్లోనే ఉంటారండి. వీళ్ళంతా నిప్పు వెలుగులతోనే ఉంటారు కొంతమంది అయితే. ఈ పాప చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో. చలికాలం కదా, రాత్రంతా ఇట్లా నిప్పు నెగడ్లు వేసుకుంటారనమాట. ఇక్కడేదో మటన్ లాగా ఉంది, ఆరబెట్టారు. కోళ్లు గుడ్లు పెట్టి పొదగడానికి చేశారండి ఇది. చూడండి మా ఆదివాసి అమ్మాయిలు ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నారు. ఇప్పుడు దీని గురించి అయితే చెప్తాను. ఇదేంటో తెలుసా? ఆదివాసుల జొన్న చేనల్లో పిట్టల్ని తోలడానికి ఉపయోగిస్తారండి ఇది. చూడండి ఇలా వేసుకుంటారు కదా. దీన్ని అయితే ఎలా వాడతారో నాకైతే తెలియదండి. ఇప్పుడైతే నేను మొదటిసారి ఒక రాయి అయితే వేసి చూస్తాను. ఈ రాళ్ళు అయితే మట్టితో చేసినాయే. నాకు పెట్టడం రాదు కదా సూర్య. నాకు ఎట్ట కొడతారు? ఇట్టే కొడతారా? ఇటు కొడతారా? నాకు రాదే. వాళ్ళైతే ఎలా వేయాలో నాకు నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కొంపదీసి నన్నే తగులుతుందో ఏంటో. మొదటిసారి రాయి వేస్తున్నాను. దేవుడా 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 తగలాలి. తాగే నీళ్లు వాడే నీళ్లు ఈ పంపు నుంచే తెచ్చుకుంటారండి. ఊర్లో పంపు రాకముందైతే అందరూ వాగుల్లో నీళ్లు మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. చల్మ నీళ్ళు అయితే తెచ్చుకుని తాగేవాళ్ళు. మనమైతే ఊరి లోపల ఇంకొక ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ అక్క అయితే వాళ్ళ ఇల్లు చూపించడానికి అస్సలు ఇష్టపడలేదు. కొన్నిసార్లు అయితే ఊరు పందులతో అడవి పందులు కూడా కలుస్తాయంట, అడవి దగ్గర ఉండడం వల్ల. ఇక్కడ ఇంకో ఇల్లు అయితే చూపిస్తాను. ఈ ఇల్లు కూడా చాలా బాగుంది. నేనైతే ఒక విషయానికైతే చాలా బాధపడ్డాను ఇక్కడ. ఈ అమ్మాయి నాకు ఫ్రెండే, కానీ నేను వెళ్లేసరికి జ్వరంతో ఉండటంతో నాకైతే చాలా బాధేసింది. ఊర్లో సిగ్నల్ ఫోన్లు లేకపోవడం వల్ల నాకే విషయము తెలియదు అనమాట. నాకు కన్నా ముందే తెలుసుంటే కనీసం మెడిసిన్ అయినా తీసుకెళ్లేదాన్ని. నాకు అసలు తెలియదు కదా. ఈ చిన్న పాప చూడండి, ఈ ఊర్లో కొత్తగా పుట్టింది. ఈ పాప తల్లి ఏం చేస్తుందో ఆమెను మీకు కూడా చూపిస్తాను. మీరైతే ఆశ్చర్యపోతారు. ఇదైతే వీళ్ళ ఆరుబయట వంట కదండి. ఏం కూర వండుతున్నారో మనం ఇప్పుడైతే చూద్దాం. పప్పు సారు అయితే వండుతున్నారు. ఇదేంటో తెలుసా? కారం. ఈ కారాన్ని అయితే రోట్లో దంచుకుంటారండి. అదే విధంగా కూరల్లో వేసేస్తారు. ఈ అమ్మాయి పేరైతే గీత అండి. ఇంకా పెళ్లి కూడా కాలేదు. చాలా అందంగా ఉంటారు. నేచురల్ బ్యూటీలు వీళ్ళు. వాళ్ళకి కావాల్సిన కూరగాయలు పూలు ఇంటి ముందటే పెట్టుకుంటారు, చల్లుకుంటారు. ఇంత అడవి లోపల ఊరికి ఏ ఆర్ఎంపీ డాక్టర్ కూడా రారండి. వచ్చే సాహసం కూడా చేయరు. చాలా మటుకు నాటు మందులే వాడుతారు వీళ్ళు. మనమైతే ఆ బుజ్జి పాపాయి తల్లిని చూసొద్దాం. అంత చిన్న బిడ్డను వదిలేసి ఆ తల్లి ఏం చేస్తుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని నువ్వులు అంటారు. చూడండి పచ్చిగా ఉన్నాయి, కొంచెం లైట్ గా పండు బారి ఉన్నాయి. కోస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు కొయ్యాలనుకుంటా. నేనైతే ఎప్పుడు కొయ్యలేదు. మా ఆదివాసుల్లో ఇలాంటి పంట కూడా ఈ అడవి ప్రాంతానికి వేస్తారనమాట. ఇప్పుడైతే మీకు స్వయంగా కోసేది కూడా చూపిస్తాను. అబ్బో, ముళ్ళైతే మోట్లు ఏమ గుచ్చుకుంటున్నాయి. ఇదిగో చూడండి ఆ బుజ్జి పాపాయి తల్లి. ఈమె డెలివరీ అయ్యి 2-3 నెలలు కూడా కాలేదు, అప్పుడే చేను పని చేస్తుంది. చూడండి. చూసారుగా ఎలా కోస్తుందో అలా కోస్తారనమాట. ఈ టైంలోనే ఈ చలికాలంలోనే ఈ పంట అనేది వస్తుంది. ఇలా కొయితే తర్వాత బెచ్చుకు రోజుతారు వాటి వల్ల 4 రోజులు కట్టింకెళ్ళా 4 రోజుక 4 రోజుకు 6 వాటకు నూనెకు రాలిత అంత చిన్న బిడ్డని పెట్టేసి కూడా ఇక్కడికి వచ్చి చేను దగ్గర పని చేస్తూ ఉన్నారు. అలా పని చేయాలి కదా మరి. ఎవరు చేసేవాళ్ళు ఉన్నా లేకున్నా కూడా పని చేస్తారనమాట. అయితే మన టౌన్లో అయితే అలాగ ఉండదు, కానీ ఇక్కడ చూడండి అడవి ప్రాంతాల్లో అలా కష్టపడతారు. ఇలాగ పొద్దుటే లేచి పని చేసుకుంటారు. ఈ నువ్వుల మొక్క అయితే దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో. ఇంత పొద్దునే కష్టంగా లేదా చలిలో అని అడిగాను నేను. ఆ విషయానికైతే ఏమి చెప్పకుండా నవ్వింది. ఇదిగో చూడండి, ఇదైతే బీడి ఆకు. దీంతోనే బీడీలు తయారవుతాయి. ఎండాకాలము మార్చి నెలలో అయితే కొడతారు, మే నెలలో అయితే కోస్తారు.
కోసి మన టౌన్లోకి పంపించడం జరుగుతుంది అనమాట, కోసి ఎండబెట్టి. ఇదైతే బీడి ఆకు, ఇది సీజన్ కాదు కాబట్టి ఇలా ఉంది. సీజన్ అయితే మంచిగా సూపర్గా ఉంటాయన్నమాట ఆకులు. తునికాకు అంటారు దీన్ని. చూడండి చుట్టూ అడవి మధ్యన ఈ ఊరు లోపలికైతే అడవి జంతువులు కూడా వస్తాయట ఒక్కోసారి. రాత్రి పూట అయితే ఈ ఊరికి ఎవ్వరు రారండి. చుట్టూ అడవి ఉండటం ఒక కారణం అయితే, రోడ్డు కరెంటు లేకపోవడం ఇంకో కారణం. ఈ మాత్రం చెయ్యం, ఈ మాత్రం వద్దు. ఇవన్నీ బాణాలండి. ఇదిగో ఆదివాసులు వాడే లొద్ద చూసారా ఎలా ఉందో. మా ఆదివాసీ ఇల్లులు అయితే ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్. ఎవరి సేనుల్లో వాళ్ళు దూరం దూరంగా ఒంటరిగా కట్టుకుంటారు ఇల్లులు. కొంతమంది పెంకిటి ఇల్లులు, కొంతమంది తాటాకులతో కప్పుకుంటారు అన్నమాట. ఇల్లు చూడ్డానికి పొడుగ్గా ఉంటుంది, కానీ లోపల చాలా గదులుగా ఉంటాయి. వరుసగా ఒక్కొక్క గదిలో ఏమున్నాయో చూపిస్తాను. ఇది ధాన్యపు గది అంటారండి. వడ్లు, నువ్వులు, జొన్నలు, విత్తనాలు లాంటివి దాచుకుంటారు ఈ గదిలో. ఈ గదిలో అయితే చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. పూజ గదిని ఎలా పవిత్రంగా ఉంచుకుంటారో ఈ ధాన్యం గదిని కూడా అలాగే ఉంచుకుంటారు. ఇప్పుడు పక్క గదిలో ఏముందో చూద్దాం. చూడండి, ఇల్లంతా మట్టితో అలికిన గోడలే. ఈ గదిలో ఏముందో చెప్పనా? ఇదే స్టోర్ రూమ్ అండి. పాత సామాన్లన్నీ దీంట్లో పడేస్తారు. నేనైతే చాలా రోజుల తర్వాత ఈ గదిలో కిరోసిన్ అయితే చూశాను. మీరు కూడా చూసి ఎంతకాలం అవుతుంది ఈ కిరోసిన్ ఆయిల్ ని కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తా. చూడండి ఫ్రెండ్స్, రెండు ఇళ్ల మధ్యన గ్యాప్ చూడు ఎలా ఎంత బాగుందో. ఇది ఏంటని అనుకుంటున్నారా? రండి చూపిస్తా. ఆ పిల్ల తల్లి కోస్తుంది కదా, ఆ నువ్వులన్నీ తెచ్చి ఇక్కడ ఎండబెడతారనమాట. ఎందుకంటే చేనులో ఉండటం వల్ల అడవి పందులు నాశనం చేస్తాయి పంటని. మా ఆదివాసులు చాలా మంది చెట్టు పుల్లనే బ్రష్ గా వాడతారండి. వీళ్ళకి బ్రష్ పేస్ట్ కూడా తెలియదు. ప్రకృతికి చాలా దగ్గరగా జీవిస్తారు వీళ్ళు. నేనైతే ఒక రోజు ఇక్కడే నిద్ర చేసి ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఈ అడవి గూడెలు రాత్రిపూట చాలా సైలెంట్ గా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. పట్నంలో ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు జీవితం కోసం, జీతం కోసం. వీళ్ళకి అవేమీ తెలియవు. తమ దగ్గర ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. ఈ ఆదివాసులు మోసపోతారు కానీ మోసం చేయడం అస్సలు తెలియదు. మీరు ఎప్పుడు చూడని ఒక వింతైన కంచె మీకు ఇప్పుడు చూపించనా? ఈ కంచె దేంతో తయారు చేశారో తెలుసా? చెప్పుకోండి చూద్దాం. ఇవన్నీ ఈతాకులేనండి. ఈతాకులతో ఎంత చక్కగా కంచె కట్టారో చూడండి. మీరు చూశారో లేదో, ఈతాకులకైతే ముళ్ళులు ఉంటాయి, అయినా సరే ఎలా కట్టారో చూడండి. ఈ దొడ్డి లోపల అయితే వీళ్ళకి కావలసిన ఆకుకూరలు, గోంగూర లాంటివి చల్లి ఉన్నారండి. ఇది శివరిల్లు. ఈ ఇంట్లో ఏమున్నాయో మనం ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ కుక్క పక్కనైతే తాత అన్నం తింటున్నాడు. ఏం తింటున్నాడో చూద్దాం. వావ్, తాత అయితే చికెన్ కూర తింటున్నాడు. ఇక్కడైతే ఒక తల్లి ఉన్నదండి. ఆ పిల్ల తల్లితోని మాట్లాడదాం మనం. ఈవిడికి ఇప్పుడు 3 పిల్లలు ప్రస్తుతం. రాత్రంతా మాడి గ్రామంలో చలి విపరీతంగా ఉంటుందండి. అందుకే చలి మంట దగ్గరే కూర్చొని ఉన్నారు. మీకైతే అడవి సీపూర్లు చూపిస్తాను. ఇవైతే కొండ సీపూర్లు అంటారు. ఇవైతే వాకిలుడడానికి, మేకల దొడ్లుడడానికి ఉపయోగిస్తారండి. వీళ్ళ దగ్గర ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు అయితే కనిపించవు. ఇది చూడండి టార్చ్ లైట్. చుట్టూ అడవి కదా, దగ్గరే కదా, అందుకే చుట్టూ అడవి జంతువులు, అడవి పందులు రాత్రిపూట బాగా తిరుగుతాయని టార్చ్ లైట్ బ్యాటరీలతో నడిపిస్తారు. ఈ పిల్లోడు చూడండి నన్ను ఎంత వింతగా చూస్తున్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి, అమ్మాయి అయితే పంపు దగ్గరే బట్టలు ఉతుకుతాంది. కొత్త వాళ్ళని చూస్తే ఆదివాసులు త్వరగా మాట్లాడరు, కలిసిపోరు. అందుకని కాబోలు నన్ను చూడగానే అటు తిరిగేసింది అమ్మాయి. ఏదో దాని దగ్గర అప్పడిగే కూర్చున్నట్టు అటు తిరుక్కున్నది. ఈ బండ దగ్గరే బట్టలు, గిన్నెలు అన్ని తోముకుంటారు. మీకు అనిపించట్లేదా వింతైన ఊరు చూస్తున్నామని? ఇదేంటో తెలుసా? ఈత చెట్టు. పైన బకెట్ ఎందుకు వేలాడదీశారనుకుంటున్నారా? అందులో కళ్ళు దిగుతోంది. ప్రతిరోజు దింపుతారు కళ్ళు తాగడానికి. ఇలాంటిది ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఇది ఏమనుకుంటున్నారు మీరు? ఇది సొరకాయ బుర్ర. కళ్ళు మొయ్యడానికి, నీళ్లు మొయ్యడానికి ఉపయోగిస్తారు. చూసారా బుర్ర ఎట్లా ఉన్నదో? ఈ బుర్రలైతే ఆదివాసుల జీవనంలో ఒక భాగం అయిపోతాయన్నమాట. వీళ్ళు సంతకెళ్తున్నప్పుడు, పెళ్లికి వెళ్తున్నప్పుడు దీంట్లో కళ్ళు నింపుకొని పట్టుకొని పోతారన్నమాట. సంతలో అయితే కళ్ళు నమ్మేస్తారు, పెళ్లిలో అయితే ఫ్రెండ్స్ కంతా పోస్తారు. ఈ చెట్టు కింద అయితే పెద్ద పొయ్యి అయితే తీశారు. ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు.
ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ఊరు ఎక్కడైనా చూసారా? ఎంత ప్రశాంతంగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో. ఇక్కడ ఏ టెన్షన్ లేని జీవితం ఇక్కడ ఉంది. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఈ ఊరికి చీకటి పడ్డ తర్వాత ఎవరు రారండి. చూడండి, మనము ఒక పూట కరెంటు లేకుండా కరెంటుకు ఒక ½ కరెంటు పోతేనే మనం ఉండలేము. అలాంటిది ఈ పుట్టినప్పుడు కానీ ఇక్కడే పెరుగుతున్నారు. కరెంట్ లేకుండా ఎలా ఉంటున్నారు ఏంటో, చెట్ల మధ్యలో ఈ అక్కడొక ఇల్లుతోనే ఉంటున్నారు వీళ్ళు. రాత్రిపూట అయితే చాలా చీకటిగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, ఎలాంటి సౌండ్ కూడా ఉండదన్నమాట. ఇంకో విత్తైన విషయం అయితే మీకు చెప్తాను. ఇక్కడ ఈ ఊర్లో అయితే ఎక్కడ కూడా సోలార్లు అయితే ఎమర్జెన్సీ వాడడానికి సోలార్లు అయితే గవర్నమెంట్ సప్లై చేసింది, కానీ టీవీలు అయితే లేవు. బయట ఏం జరుగుతుందో అస్సలు తెలియదంటే తెలియదు ఈ ఊర్లకి. టీవీలో ఎవరన్నా తెచ్చుకొని పెట్టుకుందామనగా సరైన సదుపాయం లేదు, దారి సౌకర్యం లేదు, అడవి ఊరు కాబట్టి ఎవరు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు, టీవీలు చూసే అవకాశం కూడా లేదు. ఎమర్జెన్సీ అయితే ఫోన్లు కొంచెం వాడతారు, అది సిగ్నల్ ఉన్న చోటని. అస్సలు ఈ ఊర్లో సిగ్నలే ఉండదు ఫోను మాట్లాడాలంటే. ఇప్పుడు నేనే వచ్చాను, నేను ఎమర్జెన్సీకి ఏదైనా మాట్లాడాలంటే కూడా సిగ్నల్ అస్సలు ఉండదు. ఏ చెట్టు ఎక్కాలో ఏ కొండ ఎక్కాలో అది కూడా అర్థం కావట్లేదు నాకు. నైట్ పూట అయితే అడవి పందులు, అడవి జంతువులు కొన్నిసార్లు ఊరు మధ్యకే అయితే వస్తాయి. అలాంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. అయినప్పటికీ వీళ్ళంతా చాలా జాగ్రత్తగా పుట్టినప్పుడు కానీ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు కూడా వీళ్ళకి ఎదుర్కొంటారనమాట. పందులు అయితే ఊరు మధ్యలోకి వచ్చేస్తాయి, ఎలాంటి సెక్యూరిటీ లేదు. ఎలా అనిపించింది నా వీడియో? సంతోషం అంటే పట్టణంలోనే ఉంటుంది అనుకోవడం మన పొరపాటు. ఇలాంటి అడవి గుడెల్లో స్వచ్ఛంగా ఉంటుంది అది. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరెన్నో కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. మీ అడవి బిడ్డ రాధ.